మనం నవీన్ యాదవ్ ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మొత్తానికి విజయం సాధించారు. మొత్తం మీద మీ కొడుకు ఇప్పుడు నవీన్ యాదవ్ అనే నేను అనేటువంటి నినాదం చేయబోతా ఉన్నారు అసెంబ్లీలో. ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా రెండు దఫాలుగా 2014 చూసుకున్నా, 2018 చూసుకున్నా కానీ ఒక ఓటమిల తర్వాత ఈ విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తా ఉన్నారు? సంతోషంగా చూస్తున్నాము. ఈ విజయాన్ని సంతోషంగా చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారంలో పలు రకాలైనటువంటి వాదనలు చేయడం జరిగింది. అభ్యర్థి సునీతనే పలు రకాలైనటువంటి వాదనలు చేయడం జరిగింది. ఈ రోజు తర్వాత పెద్ద మనుషులు అంటారు కదా, దీపం మారేటప్పుడు ఎగురుతుంటది అట్లా. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జూబ్లీస్ ప్రజలకు మంచి అభివృద్ధి చేస్తామని తలుచుకున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సంబంధించి అలాగే ఈ విజయాన్ని గురించి ప్రముఖంగా మాట్లాడుకోవాలనుకుంటే, ఈ విజయంలో ఎవరి పాత్ర గురించి ఆయన మాట్లాడుకోవాలనుకుంటే, జిహెచ్ఎంసీల అధిక మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ లోకల్ బాడీలో కూడా మంచి ఈ విజయాన్ని బట్టి మంచి విజయం సాధిస్తాం. జిహెచ్ఎంసీ